హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనే భావిస్తున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఓ, నేను చేయబోయే వ్లాగ్ వచ్చేసి నేను మా ఊరు నుంచి అసోరపేట అనే ఊరికి వెళ్ళబోతున్నాను. మధ్యలో ఇంకా భద్రాచలంని కూడా టచ్ చేయబోతున్నాను. సో మీరందరూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ఇది మా బస్ స్టాండ్ ఏరియాకి వెళ్తేటప్పుడు ఒక రోడ్ అనమాట. ఓకే, ఇది చూసారా? ఇక్కడ ఒక వాల్ ఉంది కదా, ఇది కొత్త కాంపౌండ్ వాల్ ఈ మధ్య కట్టారు. ఇక ఇప్పుడైతే కోవిడ్ వస్తుంది అంటున్నారు కదండి, కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వేసుకునే ఉండండి. మన బస్సు అయితే లేట్ అయిందంట ఫ్రెండ్స్. సో ఇక ఏం చేయాలో తెలియక అలా టైం పాస్ చేస్తున్నా ఒకసేపు. బస్ స్టాండ్ పక్క వీధి ఒకప్పుడున్న భద్రాచలంకి ఇప్పుడున్న భద్రాచలంకి చాలా డిఫరెన్స్ ఉందండోయ్. బాగా డెవలప్ అయింది. ఎలాగో మనకైతే బస్ లేట్ అయిందన్నారు కదా, ఎలాగో ఆకలి అవుతుందని ఇక పూరి తిన్నాను అనమాట. ఇక మన బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంతా ఇక బాయ్ బాయ్ భద్రాచలం, వెళ్ళిపోతున్నాం. ఇదే ఫ్రెండ్స్, అక్కడ చూసారు కదా తోరణం ఒకటి, అటువైపే అనమాట మనం వెళ్ళేది. టెంపుల్కి వెళ్ళాలంటే అలా వెళ్ళాలి. ఇప్పుడు మీకు టెంపుల్ని అయితే పైన నుంచి అలా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక క్లిప్ జస్ట్ అలా కనిపిస్తుంది అనమాట, చిన్నగా కనిపిస్తుంది. బట్ ఐ విల్ ట్రై టు షో యూ దట్. చూసారా అండి, ఇది గోదావరి బ్రిడ్జ్ అనమాట. గోదావరి నది చూసారా ఎలా ఉందో. అది ఫ్రెండ్స్, ఇక ఎలాగైతే నేను అసూరాపేట వచ్చేసాను. మా ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తున్నాను ఇక కార్లో. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇటువైపు ఎక్కువగా పామాయిల్ తోటలు ఉంటాయన్నమాట. చూపిస్తాను మీకు పామాయిల్ తోటలని. ఇదిగోండి చూసారా, ఇవే పామాయిల్ తోటలు. ఇలా 9 కిలోమీటర్స్ దాకా ఏమో లోపలికి వెళ్ళాలి. ఈ దారి పొడుగునా మనకి ఇలాంటి పామాయిల్ తోటలు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.